హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు కూడా ఇలాగే పలుచగా ఉంటుంది. ఏమాత్రం గట్టిగా అవ్వదు. చాలామంది పాయసం చేసినప్పుడు అది కాసేపటికే గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా. ఇదైతే అలా అవ్వదు. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలత అనేవి అన్నీ తీసుకుందాము. ఇక్కడ నేను పెద్ద సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కోవడం వల్ల సగ్గుబియ్యం పాయసం అనేది త్వరగా చిక్కబడిపోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం మీద ఒక తెల్లటి పొర లాంటిది ఉంటుంది. అది మనం కడిగినప్పుడు చాలా వైట్గా వాటర్ అనేవి వస్తాయి. కాబట్టి 2 సార్లు మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ సగ్గుబియ్యంలో వాటర్ అయితే వేసుకోవాలి. మనం ఎంత అయితే క్వాంటిటీ తయారు చేసుకుంటున్నామో అన్ని వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ మనం పాలు కూడా వేసుకుంటాం కాబట్టి మనకి ఎంత అయితే సరిపోతుందో అన్ని అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా 2 సార్లు మనం కడుక్కోవడం వల్ల సగ్గుబియ్యాన్ని చిక్కగా అయిపోకుండా ఉంటుంది. అలాగే మరొక స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఈ బాండీలో మనం సేమియా అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ ఇదే కప్తో సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, అదే కప్పుతో 2 కప్పుల వరకు సేమియా అయితే తీసుకుంటున్నాను. ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఇది బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల సేమియా అనేది చిక్కబడిపోకుండా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సేమియా అనేది చిక్కపడకుండా పలుచగానే ఉంటుంది. మనం సేమియాలో నెయ్యి వేసి వేయించుకున్నా పర్వాలేదు, లేదంటే మనం జీడిపప్పు వేయించుకుంటాం కదా, అందులో నెయ్యి వేసుకున్నా కూడా మనకి పాయసంలో కొంచెం నెయ్యి అయితే యాడ్ అవుతుంది కాబట్టి ఇది చిక్కపడకుండా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ సేమియా వేయించుకునే దాంట్లోనే 4 వరకు యాలకులు అయితే వేసుకున్నాను. యాలకులు ఇందులో ఎందుకు వేసానంటే మనం యాలకుల్ని పొడి చేసుకున్నప్పుడు అవి ఈజీగా నలుగుతాయండి. ఇలాగైతే మనం సేమియాతో పాటు వీటిని కూడా కొంచెం వేయించుకున్నట్లయితే ఇవి చక్కగా పొడిగా అయిపోతాయి. మనం వేయించుకుని దంచుకునేటప్పుడు చక్కగా పొడవుతాయి కాబట్టి నేనైతే ఇందులోనే వేసుకున్నాను. అలాగే మన సగ్గుబియ్యం అయితే ఇప్పుడు చూద్దాము. సగ్గుబియ్యం అయితే సగం వరకు ఉడికితే సరిపోతుంది. మరి ఇవి తెల్లగా అయిపోవాల్సిన అవసరం లేదండి. అలా తెల్లగా అయిపోయినట్లయితే సేమియా అనేది త్వరగా చిక్కబడిపోతుంది. కాబట్టి మనమైతే వీటిని ఒక 60% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం సేమియా వేసుకుంటాం కదా, అప్పుడు మిగిలిన 40% అయితే ఉడుకుతుంది. కాబట్టి మనం ఇంతవరకు ఉడికించుకుంటే చాలు. చూడండి ఒకసారి ఇక్కడ సేమియా అయితే చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అలాగే ఇందులో ఉన్న యాలకులు అయితే పక్కకి తీసేసుకుందామండి. చూడండి నేను ఇక్కడ పక్కకి తీసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేయించుకున్న సేమియాని సగ్గుబియ్యంలో అయితే వేసేసుకుందాము. మనకి ఇవి అవి కలిపి 2 కలిపి కుక్ అవుతాయి కాబట్టి ఇప్పుడైతే ఇందులో మనం సేమియా అయితే వేసేసుకుందాము. ఈ విధంగా పర్ఫెక్ట్గా కొలతలతో నేను చెప్పిన టిప్స్తో కనుక సేమియా చేసినట్లయితే ఇది చక్కగా ఉంటుందండి. చక్కగా పల్చగా ఉంటుంది. త్వరగా చిక్కబడిపోకుండా గట్టిగా అయిపోకుండా ఇదే విధంగా సాయంత్రం వరకు కూడా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి తెల్లగా సగ్గుబియ్యం అనేవి కనిపిస్తున్నాయి కదా. మనం ఇప్పుడే సేమియా వేసాం కాబట్టి ఈ 2 కలిపి ఒకేసారి కుక్ అవుతాయి. మనమేమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇవి కూడా చక్కగా ఉడికిపోతాయి. చూడండి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి ఎక్కడా కూడా సగ్గుబియ్యం ఎక్కువగా వైట్గా కనిపించడం లేదు. 90% అయితే సగ్గుబియ్యం అనేది ఉడికిపోయాయి. మిగిలిన కాసేపట్లో కూడా మనం పాలు వేసుకునే గ్యాప్లో ఇవి కూడా ఉడికిపోతాయి. అలాగే ఇందులో పంచదార వేసుకుందామండి. మనం ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం అలాగే 2 కప్పుల వరకు సేమియా తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1 కప్పు అయితే నేను ఇక్కడ షుగర్ అనేది వేస్తున్నాను. ఇదే క్వాంటిటీలో బెల్లం కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి షుగర్ అయితే వేస్తున్నాను. ఇది మనకి పర్ఫెక్ట్గా
స్వీట్ అనేది సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది సరిపోతుంది కాబట్టి నేనైతే 1 కప్ అయితే వేశాను. అలాగే ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఇదే విధంగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం యాలకుల్ని వేయించుకున్నాం కదా, ఇవి కూడా పొడి చేసుకుని నేనైతే లోపల గింజలు మాత్రమే వేస్తున్నాను. తొక్కలైతే వేయడం లేదు. చాలామంది తినేటప్పుడు తొక్కలొస్తే ఇష్టపడరండి. కాబట్టి మా ఇంట్లో కూడా ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనైతే తొక్కలనేవి వేయడం లేదు. అందులో గింజలు మాత్రం పొడి చేసి వేసుకున్నాను. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఇది మనం స్టీల్ గిన్నెలో పెట్టినప్పుడు అది అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలాగే ఇంకొక స్టవ్ మీద చిన్న గిన్నె అయితే పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఇందులో ఒక 10 కిస్మిస్ వేసుకున్నాను. అలాగే ఒక 20 వరకు జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఇవి మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. జీడిపప్పు మంచి కలర్ వస్తేనే బాగుంటుందండి. కాబట్టి బాగా వేయించుకోవాలి. కిస్మిస్ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వేయించుకోవాలి. ఈ విధంగా మనం నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. సేమియాలో మంచి టేస్ట్ ఇచ్చేవి ఇవేనండి. కాబట్టి మనం వీటిని ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. మీకు ఇష్టమైతే ఇందులో బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వేయడం లేదు. ఈ విధంగా జీడిపప్పు, కిస్మిస్ అయితే వేయించి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. వీటిని తీసుకుని మనం తయారు చేసుకున్న సేమియాలు అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేయించుకున్న నేతితో సహా వేసుకోవాలండి. అప్పుడే మనకి పాయసం అనేది బాగుంటుంది. ఇది గట్టిగా ఉంది కదా, ఇప్పుడు మనం ఇందులో కాచి చల్లార్చిన పాలైతే వేసుకోవాలి. ఇలా కాచి చల్లార్చిన పాలు వేసుకోవడం వల్ల పాలు మనం పాయసం చేసుకున్నప్పుడు ఇది విరిగిపోకుండా ఉంటుందండి. చాలామంది పాలలోనే కుక్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి పాలు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా అయితే నేను లాస్ట్లో వేస్తానండి. ఇలా వేసినట్లయితే చక్కగా పాలు విరగకుండా బాగుంటాయి. చూడండి ఒకసారి మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం కాచి చల్లార్చిన పాలు అయితే వేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా నేను చెప్పిన టిప్స్తో కొలతలతో గనక చేసినట్లయితే పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే పుట్టినరోజులైనా అలాగే ఫంక్షన్స్ అయినా సరే పండగలైనా ఎప్పుడైనా ఈజీగా తయారు చేసుకునే సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. సగ్గుబియ్యం చలవ చేస్తాయి కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.